చంద్రబాబు నాయుడు అమరావతి రైతులకు భరోసా ఇచ్చారు. సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అవస్థలు చూశానని, వారి త్యాగాలను ఎప్పటికీ మరవనని అన్నారు. రాజధాని ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన చరిత్ర అమరావతి రైతులదని, ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో భూ సమీకరణ జరిగింది ఒక్క అమరావతిలోనేనని సీఎం అన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధాని కూడా లేని పరిస్థితి ఉందని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని నిర్మించాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గతంలో హైటెక్ సిటీ నిర్మించినప్పుడు కూడా తన విజన్ను అవహేళన చేశారని అన్నారు. రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం 3 కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. రైతులకు ఏ సమస్య ఉన్నా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ నేతలతో చెప్పి పరిష్కరించుకోవాలని సూచించారు. నేతలు సైతం తరచూ రైతులతో సమావేశాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు.